हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मात् उत्तिष्ठ कौन्तेय యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు చనిపోతావనుకో, నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఆపద ఎక్కడుంది? నువ్వు గెలిచావనుకో, ఈ రాజ్యం అంతా నీది. ఎలా చూసినా నీ లాభమే ఉంది, కానీ నష్టం ఎక్కడా లేదు. నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే ఈ రాజ్యాన్ని నీది. ఇంకెందుకు సంకోచిస్తావు? యుద్ధం చేయి. రెండు ఉన్నాయి కదా. నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నువ్వు గెలుస్తావు. చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో, వేదవ్యాసుడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. ఇంకా చావని ఆపద ఎలా అయింది? నువ్వు స్వర్గలోకం వెళ్తున్నప్పుడు ఎంత బాగుంటుంది స్వర్గలోకం. అక్కడి నుంచే మనం వచ్చాం కదా, అక్కడికి పోతున్నాం కదా. ఇంకా ఆపద ఎక్కడ ఉంది? నేను ఏ ఆపద నుంచి నేను రక్షించాలి? సంకటహరణ వెంకటరమణ ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం పాహిమాం. ఇవన్నీ మూర్ఖుల వెర్రికేకలు. అజ్ఞానుల యొక్క పిచ్చి చేష్టలు. జ్ఞానికి ఆపద లేదు, ఆపద్ బాంధవుడు లేదు. పాహిమాం పాహిమాం అనే వెర్రికేకలు లేవు. జ్ఞానికి అన్ని అనుభవాలే, ప్రతిదీ అనుభవమే. మానము అవమానము, పుట్టుక గిట్టుక, కలిమిదేమి అన్ని సరి సమానమైన అనుభవాలు. ప్రతి పరిస్థితి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ. ఆత్మకి ఆ నేర్చుకోవడం కావాలి. నేర్చుకోవడం అనేది అనుభవం నుంచి వస్తుంది. కనుకనే అనుభవాలు పరంపర ఉంటుంది ప్రతి జన్మలోనూ. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో కర్మలు, ఎన్నెన్నో కర్మ పాఠాలు, ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో మెట్లు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఇంకొక తర్వాత మెట్టు, అలా ఎక్కుతూనే ఉంటాం. ప్రతి అనుభవం మనకు ఒక మెట్టు, ప్రతి అనుభవం మనకు ఒకనొక జ్ఞానం. రకరకాల అనుభవాలు ఉంటాయి ప్రతి జన్మలోనూ. ఆ అనుభవాల కోసమే ఆ జన్మలో ఎత్తుతాం మనం. ప్రతి అనుభవం మనకు ఒక మెట్టే. ప్రతి అనుభవం నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. విధిగా, తప్పనిసరిగా, తెలిసో తెలియకో నేర్చుకుంటూనే ఉంటాం. ఆపద అన్నది ఎక్కడా లేదు, ఎక్కడా పొంచి లేదు. చావు అన్నదే లేనప్పుడు ఇంకా ఆపద ఎక్కడ ఉంది? ఇంకా ఆపద బాంధవుడు ఎక్కడ ఉన్నాడు? నీ ఆట నువ్వు ఆడుతున్నావు. నెమ్మదిగా ఆడావు బ్యాటింగు, నీ వికెట్ పోగొట్టుకోలేదు. ర్యాష్గా ఆడావు, వికెట్ పోగొట్టుకున్నావు. పెవిలియన్కి తిరిగి వెళ్ళావు. మళ్ళీ నేను బ్యాట్ పట్టుకుని పిచ్చి మీదకి వెళ్ళాలి అని కోరుకుంటావు. మళ్ళీ వస్తావు, మళ్ళీ ర్యాష్గా ఆడతావు. ఆడకూడని బాల్ని ఆడతావు, అవుట్ అవుతావు. మళ్ళీ తెలుసుకుంటావు, ఓహో నేను ఆడకూడని బాల్కి బ్యాటింగ్ చేశానే, అనవసరంగా బ్యాట్ని గాల్లో తిప్పానే, ఆ బాల్ని వదిలిపెట్టేసి ఉంటే ఎంతే బాగుండేది అని పాఠం నేర్చుకుంటాడు. మళ్ళీ ఆట మొదలవుతుంది, ఇంకొక ఆట మొదలవుతుంది, ఇంకొక ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈసారి జాగ్రత్తగా ఆడతాడు. దూరంగా పోయే బాల్ని ముట్టుకోడు, తన దగ్గరికి వచ్చిన బాల్ని కొడతాడు. సంతోషంగా కొడతాడు, హాయిగా కొడతాడు, సులభంగా కొడతాడు. ప్రతి ఆటలోనూ కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఆటలో ప్రవీణుడు అవుతాడు. తను అవుట్ కాకుండా చూసుకుంటాడు. జాగ్రత్తగా ఆట మొదలు పెడతాడు. అజాగ్రత్త నుంచి జాగ్రత్తగా వస్తాడు. అది ఆటలోని నేర్పరితనం, నైపుణ్యత. ఆటలో నేర్చుకోవడం. ఆటలు ఆడకపోతే ఇంకా నేర్చుకోవడం ఎక్కడి ఉంది? కనుక ఆటలు కావాలి, ఆటల్లో నేర్చుకుంటూ కావాలి. అదే జరుగుతుంటుంది. ప్రతి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ఒక ఆట ఆడుతుంటుంది. ఈ ఆటలో ఎన్నో మానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కలుములు, ఎన్నో లేములు. ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక మెట్టే. ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తూనే ఉంటుంది.
ప్రాపంచికంగా ఎవరైనా ఆపదంటే ఆధ్యాత్మికులు పక్కపక్క నవ్వుతారు. ఆపదే లేదు నాయన. ఆపద ఉందనుకుంటున్నావు, అది నీ భ్రమ, నీ అజ్ఞానము. నువ్వు మాయలో పడ్డావు. జీవితాన్ని ఎంజాయ్ చేయి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో, ఉత్సవం చేసుకో.